క్రీస్తు యేసు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు. ఈ రోజున 40 దినాల ఉపవాస ప్రార్థన ధ్యానాలలో 3వ దినంలోనికి వచ్చినాం. ఈ 3వ దిన ధ్యానాంశము సేవకుడు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 26 నుంచి 28 వచనాల వరకు ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26 నుంచి 28 వచనాల వరకు మనం చూస్తే ఇక్కడ రాయబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పాను. ఇక్కడ రాయబడినటువంటి 3 వచనాలు చూస్తే ఎవరు సేవకుడు అనే విషయాన్ని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు సేవకుడు? పరిచర్య. నేను పరిచర్య చేస్తున్నానని చెప్తున్నారు చాలామంది నేటి దినాలలో. ఈ పరిచర్య చేసేవాళ్ళు వారు పరిచారకుడు లేదా సేవకుడు అనే అర్థాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. క్రైస్తవ జీవితంలో సేవకుడు అంటే అర్థము ఇతరులకు సేవ చేసేవారు. ఇతరులకు సేవ చేసేవారు సేవకుడు, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇతరుల చేత సేవ చేయించుకునేవాడు సేవకుడైతే కాదు. పరిచర్య చేసేవాడు పరిచారకుడు. పరిచర్య చేసేవాడే పరిచారకుడు. పరిచర్య చేయించుకునేవాడు పరిచారకుడు కాదు అని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు. మీలో ఎవరైనా గొప్పవాడై ఉండాలి అనుకుంటే, వారు సేవకులుగా ఉండాలి. వారి ఇతరులకు పరిచర్య చేసేవారిగా ఉండాలి, కానీ వారు పరిచర్య చేయించుకోవటానికి కాదు పిలువబడిందనే సత్యాన్ని గ్రహించాలి. చాలామంది సేవకులు ఉన్నారు. చాలామంది వారి కింద పరిచారకులు ఉంటారు, బౌన్సర్లు ఉంటారు, పర్సనల్ పిఏలు ఉంటారు, పర్సనల్ సెక్రటరీలు, పర్సనల్ అసిస్టెంట్లు. వారిని కలవాలంటే అంచెలంచెలు దాటుకుని వెళ్ళాల్సిన పరిస్థితి నేటి దినాలలో ఉంది. అటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉంది క్రైస్తవ్యం. నేను అన్ని చోట్ల అని చెప్పను, కానీ చాలా చోట్ల ఆ విధంగా ఉంది. కారణం ఏంటంటే పరిచారకుడు అనే అర్థము ఆ పరిచారకులుగా చెప్పబడుతున్న వారికి తెలియకపోవటమే. సేవకులుగా పిలువబడుతూ దైవజనులుగా పిలువబడుతున్న వారు సేవ చేయటానికి వచ్చారు, ఇతరులకు సేవ చేయటానికి వచ్చారనే సత్యాన్ని గ్రహింపని స్థితిలో ఉన్నారు. దయచేసి గమనించాలి. మనము ప్రభు పరిచర్య చేయటానికి వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య చేయించుకోలేదు ఎవరితో కూడా. ఇతరులకు పరిచారం చేసినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి 10 వచనాలు చూస్తే శిష్యుల కాళ్ళు కడిగి ఆయన తువాలుతో ఆ కాళ్ళను శుద్ధి చేసినట్లు అక్కడ మనం చూస్తున్నాం. శిష్యుల కాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు కడుగుతూ ఉన్నాడు. తను తగ్గించుకుంటా ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన పరిచర్య చేయడానికి వచ్చారు. ఒక పరిచారకుడి యొక్క పని తను తగ్గించుకోవటం, ఇతరులకు పరిచర్య చేయటం, వారు పరిచర్య చేయించుకోవటం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రోజున అంశము సేవకుడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా కింద ఒక మాట 28వ వచనంలో చెప్పారు. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చినని చెప్పాను. నిజమే కదా. యేసుక్రీస్తు ప్రభువారు అనేకులకు ప్రతిగా, మనకు ప్రతిగా సిలువలో ఆయన వేలాడాడు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు మన నిమిత్తం. సిలువలో ఆయన రక్తాన్ని ధారపోసినట్లు మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే ఆ దినాలలో నరావతారికి లోకంలో సంచరించిన కాలంలో పరిచారము చేశారో, శిష్యుల కాళ్ళు కూడా కడిగి తను తగ్గించుకున్నారు. మనము కూడా ఆ విధంగా మనం తగ్గించుకోవాలి. అప్పుడే మనం హెచ్చింపబడతాం. సేవకులు అంటే సేవ చేసేవారు, పరిచారం చేసేవారు, కానీ పరిచర్య చేయించుకునేవారు కాదు. ప్రభు ఎంత పరిచారకునిగా ఉన్నారంటే మనందరి నిమిత్తం, మానవాళి పాపాల నిమిత్తం ఆయన విమోచన క్రయధనముగా ప్రాణం ఇచ్చాడు. ఆయన సిలువలో వేలాడాడు. ఒక్కసారి
యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క జీవన శైలి, ప్రభు ఏ విధంగా జీవించారో మనము జ్ఞాపకం చేసుకుందాం. అందుకే పౌలు అన్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి అన్నాను. కాబట్టి ప్రభు వలె మనము కూడా మనం తగ్గించుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే ఆయన సిలువలో మన రోగమును భరించాడు, మనం వ్యసనం వహించడం 4-5 వచనాలు సెలవిస్తూ ఉంది. మన కొరకు ప్రాణం పెట్టిన దేవునిగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు నడిచినటువంటి బాటలోనే మనం కూడా సేవకులముగా, ఇతరులకు సేవ చేసేవారంగా మనం ఉందాం. మనము పరిచర్య చేయించుకోవటానికి, పరిచారం చేయించుకోవటానికి రాలేదని సత్యాన్ని గ్రహించి పరిచర్య చేసేవారముగా మనము ముందుకు సాగిపోదాం. అటువంటి కృపా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.